వాట్సాప్ గాయ్స్, మనమైతే గువాహటి నుంచి ఇప్పుడైతే బయలుదేరబోతున్నాం. पता है हम क्या बोल रहे हैं, आपको भलाई के लिए नहीं बोल रहे हैं. नहीं नहीं, ये कौन सा गाड़ी है आपको पता है? कौन सा गाड़ी है आपको पता है? कौन सा है बताओ. और इसमें नहीं चाहिए क्या? फिर ऐसा कैसे पूछ सकता है? ट्रैफिक वाले पूछ सकता है वो तो. आप तो ये वीडियो में डाल दोगे ना. अब ये वीडियो में डाल दोगे. वही तो. नहीं नहीं, अब डाल दोगे. अब मेरे को पूछा है ना. ఏనుగులు మావా, భలే ఉంది ఏనుగు. ఏనుగులు రోడ్డు మీద ఇట్లా తిరిగేది ఎప్పుడైనా చూసిరే మావా? నేనైతే ఇది ఫస్ట్ టైం సిటీలో ఏనుగులు రోడ్డు మీద తిరుగుతున్నాయి. బాయ్ బాయ్ చెప్తున్నాడు. అలా ముందుకు వస్తే ఈ రోడ్డు అయితే చూడడమో కొండెక్కిచ్చేస్తుంది మన బండిని. చిట్టిగడు వెళ్తాడో లేడో మరి. ఇన్ని కొండలు ఎక్కాలో ఇక మేఘాలయ అంటుకుంటూ పోవాలి ఇక మనం. మా ఇక్కడ ఒకడైతే పిచ్చిన కొడుకు బయట ఉచ్చబోస్తున్నాడు. వాడైతే ఇక్కడ ఉచ్చబోస్తున్నాడు అని చెప్పేసి వాడిని ఏదో అన్నాము. ఎందుకు ఇక్కడ చేస్తున్నావు ఇట్లా అని చెప్పేసి అంటే వాడు వచ్చి కొడతానికి వచ్చిండు. మనం పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే గమ్మునాడకు వచ్చి ఉచ్చబోసుకున్నాడు నా కొడుకు. లేకపోతే ఈడ ఆటో పెట్టుకుని రాజకీయం అయితే చేస్తున్నాడు. ఇదే ఏరియా మా, ఎవరన్నా వస్తే కానీ ఈడ కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఈడ ఈ ఏరియాలో అయితే. ఎందుకంటే ఈ ఏరియాలో మొత్తం దాదాగిరి చేస్తున్నారు, మొత్తం రౌడీయిజము ఈ ఏరియా మొత్తం ఇట్లా. ఇది ఏరియా అయితే ఈ రోడ్లో అయితే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఎందుకంటే ఇటువైపు అస్సాం ఉంది, అటువైపు ఏమో మేఘాలయ వస్తుంది. ఇది మొత్తం ఏమో అస్సాం కింద వస్తుంది. ఇది మొత్తం ఇటు పక్కన మొత్తం అస్సాం కింద, ఇటు పక్క ఇది మొత్తం ఏమో మేఘాలయ కింద. ఇక్కడ దాదాపు మొత్తం క్రైమ్స్ అనేవి చాలా జరుగుతాయి అంట. వచ్చేటప్పుడు మాత్రం ఇటు నుంచి వచ్చే వాళ్ళు మాత్రం జాగ్రత్త కొంచెం. ఎందుకంటే ఇక్కడ దగ్గరలో ఎక్కడ ఆగాలన్నా కానీ నార్మల్ ప్లేసెస్లో అయితే ఆగకండి. ఎందుకంటే ఎవరు మాట్లాడినా కానీ మీరైతే మాట్లాడకండి. సైలెంట్గా మీ పని ఏందో మీరు చేసుకుంటే వెళ్ళిపోండి అంతే. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు మీ దగ్గర నుంచి ఏమన్నా దొంగతనం చేయడానికి కానీ ఏదన్నా చేయడానికి కానీ చూస్తారు అంతే. పాప వ్యూ చూడండి మామ ఎట్లుందో. నేను చూసేది మీరు చూస్తుంటే అద్భుతంగా ఉంటుంది మా వ్యూ అయితే. పాప కొండలే కొండలు, ఎటు చూసిన కొండలు మామ. వెల్కమ్ టు మేఘాలయ ఉంబ్లై. చలో మేఘాలయ. ఇంత అయిన తర్వాత కూడా మనం ఎట్లా ఎంజాయ్ చేస్తున్నామో చూడండి మనం. ఒకసారి అయితే రూట్ అయితే చూడండి ఎట్లా వస్తున్నామో మనం. ఒకసారి చూడండి, వామ్మో ఎట్లా చూడండి రూట్. ఇప్పుడు చూడండి స్పీడ్ చూడండి ఒకసారి. 19 స్పీడ్, 18 స్పీడ్, 17 అయిపోయింది, వచ్చింది ఎర్రే అమ్మ మోటారు. 18 ఎక్కింది మళ్ళా. మా ఘోరంగా వస్తుంది స్పీడ్ అయితే. అన్న అయితే ఫోన్ చేస్తాను. మనం ఇచ్చిన లొకేషన్ అయితే చూడండి. లొకేషన్ అయితే మనం గుడ్ మార్నింగ్. మనమైతే నైట్ ఈ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఈ ప్లేస్ చూడండి, దోస ఎక్స్ప్రెస్ అని చెప్పేసి మనకి వెళ్ళే రోడ్ మధ్యలోనే ఉంటుంది. మంచిగా ఛార్జింగ్ కూడా పెట్టేసుకున్నాము. మనం ఇక్కడ క్యాంప్ వేసుకుని అయితే నైట్ అయితే మంచిగా పడుకున్నాము. వీళ్ళైతే మనకి నైట్ ఫుడ్ కూడా పెట్టేశారండి. అదైతే మీకు రీల్లో పెట్టేసాను. ఎవరన్నా రీల్ చూడకపోతే చూడండి. చలో మనం ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోదాము. లొకేషన్ అయితే అద్భుతంగా అయితే ఉంటుంది. వెళ్ళైతే చూసేద్దాం మరి. उधर है. अच्छा तो खाना कुछ खा लीजिए. नहीं बस है अभी. क्यों? सुबह अभी कितने बजे? सुबह से कुछ नहीं खाया. अभी 9:51 बहुत हो गया है. अभी बहुत दूर है नहीं ये तो. हाँ अभी तो टाइम लगेगा. इस वजह से मैंने जाके 7 बजे आपको बुलाया था. 7 बजे मैंने नहीं उठाया. मतलब मेरे बहुत नींद आया है, सो गया है. आप पहली बार कॉल किया ना, मैंने तभी भी नहीं उठाया है. वो तो ठीक है, कोई बात नहीं. खाना खा लीजिए, इडली डोसा खा के आराम से चला जाइए. उधर तो रहता है ना गाड़ी तो. हाँ कोई बात नहीं, छोड़ दिया तो हाँ. ठीक है.
తీసులేకే ఆతాం. అన్న చూడండి మామ వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆపి టిఫిన్ అయితే తినేసి వెళ్ళని చెప్పేసి అంటున్నాడు. మనమైతే కొంచెం మొహం అయితే కడుక్కుని వచ్చినాము. డైరెక్ట్ మనం లేక్ దగ్గరికి వెళ్ళి మొత్తం చేద్దామని చెప్పేసి అనుకున్నాం. కానీ అన్న మళ్ళీ చాలాసార్లు అడిగేసిండు, ఉండు వద్దు తినేసి వెళ్ళని చెప్పేసి. సరే అని చెప్పేసి ఇక తింటున్నాం. ఇప్పుడు తినేసి ఇక్కడి నుంచి బయలుదేరదాం. मतलब दूसरा राइड में कभी 1 साल के बाद भाई. इसको और क्या है, कुछ भूल गए, कुछ नहीं है. हाँ जा रहा हूँ बाय बाय. ఇక్కడ చూడండి మా అన్నీ ఎలా కట్టుకున్నారు, మొత్తం రేకుల పైన వేసి కట్టుకున్నారు. కొంతమంది ఏమో మంచిగా స్కాప్ వేసుకున్నారు. కొంతమంది మామూలుగా అయితే ఉండవు, వుడెన్ హౌసెస్ ఇట్లా పైకి కట్టుకున్నారు. చూడండి అదిగోండి ఆయన కడుతున్నారు కదా వుడెన్ హౌసెస్. అట్లా మొత్తం వుడెన్ హౌసెస్ కట్టేస్తున్నారు కొంతమంది. భలే ఉంటున్నాయి చూడటానికి మాత్రం. ఇక్కడ దాదాపు పీపుల్ ఫ్రెండ్లీగానే ఉన్నారు ఇప్పటి వరకు అయితే. ఇక్కడేమో ఈ అగ్రికల్చర్ ఏమో ఇదే చేస్తున్నారు, సుపారీ. ఇక్కడ కూడా సుపారీ, అరటి చెట్లు ఎక్కువ తగులుతున్నాయి. అండ్ స్ట్రాబెర్రీ కూడా తగులుతున్నాయి. స్ట్రాబెర్రీ ఇంకా మనకి రైస్ కూడా పండిస్తారు వీళ్ళు అక్కడక్కడ. ఇక్కడ కనబడతానికి ఉండదు కానీ ఎక్కడన్నా ప్లెయిన్ ఏరియాస్లో రైస్ కూడా పండిస్తారు దాదాపు. నేచర్ విత్ పీస్ దీన్నే అంటారేమో మామ. ఒక్కసారి అటు పైకి అయితే చూడండి, మేఘాలు చూడండి ఎంత దగ్గర నుంచి వెళ్తున్నాయో. వెళ్ళే కొద్ది మేఘాలు ఇంకా దగ్గరకి వెళ్తున్నట్టు అనిపిస్తున్నాయి మొత్తం. ఇక్కడ చూడండి మనకి ఫ్రూట్ షాప్స్ ఎట్లున్నాయో లైన్గా అయితే. ఫ్రూట్ షాప్స్ ఇట్లున్నాయి ఇక్కడ. మనకి వెజిటేబుల్స్ అయితే లేవు, మనం అయితే తీసుకున్నాం. పైన చూడండి మామ, అక్కడక్కడక్కడ లాస్ట్లో చూడండి ఎట్లుందో మొత్తము. వర్షం పడుతుందా లేకపోతే ఈ మేఘాల సరిగా అర్థమే కావట్లేదేమో. ఒక పక్కనేమో భయం అవుతుంది, ఇంకో పక్కనేమో అది చూస్తా బాబా క్రేజీ అనిపిస్తుంది మా ఫీలింగ్ అయితే. మనమైతే అక్కడ వెజిటేబుల్స్ తీసుకుందామని ఆగినాము. క్లైమేట్ చూడండి చేంజ్ అయిపోయింది. అమ్మ బాబోయ్ ఎట్లా పడిపోయిందో చూడండి సడన్గా. బ్యాగ్ అయితే తడిచిపోతుంది కింద మొత్తం. ఇంటి వైపు బట్టలు ఏం లేవులే కానీ తడిచినా కానీ కింద ఏదన్నా వేసుకుని వెళ్ళిపోతే బెటర్ ఏమో అనుకున్నా. కానీ మరి వెయిట్ చేద్దాము, ఆగేంతవరకు కొంచెం ఆగితే కొంచెం అప్పుడు పడినారు. కొంచెం ఆగితే చూసి బయలుదేరితే సెట్ అవుతుంది. మరి నేనే ఇదేంద్రా ఇక్కడ ఇంకెక్కువ కొడుతుంది ఇటు వచ్చిన తర్వాత. రోడ్డు చూడండి ఎట్లుందో. మన చిట్టుగడ ఎక్కుతాడు ఆ రోడ్డు మీదకి. ఎవరు నాయనో స్టార్ట్ డైరెక్ట్ కిందకే. ఎవరు నాయన 18 స్పీడ్లో ఎక్కింది ఇప్పుడు వరకు అయితే. ఇప్పుడు మళ్ళీ పైకి ఎక్కినాం కాబట్టి మళ్ళీ ఫ్లాట్ రోడ్ వచ్చినప్పుడు బాగానే వెళ్తుంది. మధ్యలో ఇగో ఇట్లా అప్పులు వస్తున్నాయి. ఫుల్గా అప్పు వచ్చినప్పుడు 18, 17 ఆ రేంజ్లో వెళ్ళిపోతుంది చూడండి. 19, 18 మళ్ళీ ఎక్కింది. ఇక్కడ మంచి ఫ్లాట్ రోడ్ వస్తుంది మళ్ళీ. ఇంకా 1.5 సిటీ అయితే వచ్చేస్తుంది ఇంకా మనకి. మా దేవుడా ఫుల్ చల్లగా క్లైమేట్ చూడండి ఒక్కసారి. హెవెన్ హెవెన్ అంటారు, నేచర్ విత్ హెవెన్ అంటారు దీన్నే. మా దేవుడా చల్లగా ఉంది బట్టి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నామా. వీడు ఎవడో పిచ్చిన కొడుకున్నాడు మావా. ఇక్కడ రోడ్డు మీద నుంచి ఉంటే వచ్చి ముందటికి వెళ్ళు అంటాడు పిచ్చిన కొడుకు. ఒక వ్యూ చూడండి ఎట్లా అనిపిస్తుందో. రియల్గా వచ్చి ఇక్కడ మీరు చూస్తే మామూలుగా ఉండదు. బాబా ఏమన్నా ఎంజాయ్ చేస్తారు వైబ్ అయితే.
ఇక్కడ ఫ్రెండ్స్తో వచ్చి ఎంజాయ్ చేస్తే ఒక రేంజ్లో ఉంటుంది అనుకోండి. ఇక చూడండి వీళ్ళందరూ ఎట్లా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు, ఫారినర్స్ వీళ్ళందరూ మామూలుగా వచ్చి ఎంజాయ్ చేస్తారు మొత్తం. ఇక్కడ మంచిగా లోపల క్యాంపింగ్ అట్లా కూడా వేసుకుంటారు మంచిగా. అయ్యా వాళ్ళు చూసారు మనం కెమెరా ఆన్ ఉందని చెప్పేసి వాళ్ళకి తెలుసు. చూసి సిగరెట్ నోట్లో ఎక్కుతుంది. వెరీ ఫన్ పార్క్ అంట. మళ్ళీ ఇంకా అటు సైడ్ అయితే ఇది మేఘాలయది బొటానికల్ పార్క్ ఒకటి ఉంది అటు సైడ్ ఒకటి. మనం అది చూడకుండా అటు కెమెరా ఆన్ అయితే వేయలేదు కానీ అది మిస్ అయితే అయిపోయినాము. స్ట్రైట్గా మనం అయితే వెళ్ళిపోతాం లొకేషన్ దగ్గరికి. మామూలుగా అయితే ఉండదు. అమ్మ బాబాయ్ ఎక్కుతుందా చిట్టుగాడు ఊరినే ఎక్కుతాడా లేదా ఎక్కుతాడా లేదా. వెనకాల లారీ మాత్రం అమ్మ బాబోయ్ ఎంత మెల్లగా వస్తుందో వెనకాల లారీలు చూడండి ఎట్లా మెల్లగా వెళ్తున్నాయో లారీలు. మా ఛార్జింగ్ అతి ఘోరంగా గుంజేస్తుంది. ఇక్కడ 16 వెళ్తుంది. ఎగ్జాక్ట్లీ 16. మా దేవుడా సూపర్ ఎక్సలెంట్ ఉంది. ఘాట్ రోడ్ ఎక్స్పీరియన్స్ మా ఫస్ట్ టైం. అది మన యాక్షన్ కెమెరాతో తీస్తున్నా. బాబా ఎట్లా వస్తుందో మనకైతే అర్థం కావట్లేదు కానీ నేను చూస్తుంది అయితే మీకైతే చూపిస్తున్నా. 41 స్పీడ్ మన బండి ఒక రేంజ్లో కిందకి వచ్చింది అనుకోండి. 41 స్పీడ్లో బాబోయ్ మన బండి గొప్పకి ఎగురుతుంది బండి స్పీడ్. 41, 43, 44, 45, 46, 47, 48, లాస్ట్ 55. ఇక్కడ అయిపోతుంది స్పీడ్. దేవుడా దాటిన తర్వాత అయితే లేక్ అయితే వస్తుంది మామ. చూడండి అక్కడ వ్యూ చూడండి మామ. బాబా ఎన్ని కొండలు ఉన్నాయి చూడ మామ. ఇది మామ అసలు హిల్ స్టేషన్ అంటే చేపలు అయితే అమ్ముతున్నది ఇక్కడ. సైడ్కి అయితే వచ్చేసినాము గమ్మున. అక్కడ వ్యూ అయితే అటు వెళ్ళేటప్పుడు అయితే చూడవచ్చు. మనం ఇటు దిగేటప్పుడు కూడా చూడొచ్చు. ముందుకెళ్ళిన తర్వాత అయితే చూపెడతా. ఇదేదో ఉంది మా మధ్యలో. ఇదేందో ఏం అర్థం కావట్లేదు కానీ ఇదేదో ఉంది ఇక్కడ. ఆ ముందడు చూడండి మా వ్యూ మొత్తం ఎట్లా ఉందో. అక్కడికి వెళ్ళి క్యాంపింగ్ చేసుకుంటే ఒక రేంజ్లో ఉంటుంది చూడు. చలో వెళ్ళిపోదాం పదా, మాటలు ఎందుకు. ఇక్కడికైతే వెళ్ళిపోయి చూద్దాం ముందు అయితే. చూడండి కూడా ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు అక్కడ. అయితే క్యాంపింగ్ అయితే వేసుకోవచ్చా నాకు తెలిసి. క్యాంపింగ్ అయితే వేసుకుందాం మనం కూడా పోయి. మనకే తక్కువ, మన దగ్గర క్యాంప్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఫుడ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇక రైట్ చాలా మంది ఫిషింగ్ చేస్తున్నారు మా. కాకపోతే మనకు క్యాంపింగ్ చేసుకోవడానికి అక్కడ ఎట్లా అంటే మనకు చిక్కుగానే బయట మాల్ లొకేషన్ అయితే చూసేయండి. అక్కడైతే స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోయిందని చెప్పేసి మనమైతే రికార్డ్ అయితే చేయలేకపోయినాము. మన క్యాంపింగ్ అనేది ఇక్కడే వేసుకున్నాము. అక్కడ చూడండి, అక్కడ రోడ్డు ఉంటుంది చూడు మా. అక్కడ కనబడుతుంది కదా లైట్, ఒక్కటి చిన్న లైట్. అటు వెళ్ళి చూపెడతాను. ఇక్కడ చూడండి, ఈ రోడ్డు పక్కనే మనమైతే వేసుకున్నాము. అక్కడ లైట్లు కనబడుతున్నాయి చూడు, చిన్న చిన్న లైట్లు.
రేపు మనం అక్కడికి ఎక్కబోతున్నాం మన చిట్టిగాడితో. ఎక్కుతాడో ఎక్కడో పసిబిడ్డ. మనం ఇక్కడ ఉన్నాం కదా మామ. నైట్ అయితే ఇక్కడ లోకల్ పీపుల్ అయితే వచ్చేసారు. వీళ్ళు కనీసం డే టైంలో కూడా చెప్పలేదు మా మనకైతే. ఇక్కడ కొంచెం రోడ్ సైడ్ కాబట్టి ఎవరో ఒకరు వస్తూ ఉంటారంట, కొంచెం జాగ్రత్త అని చెప్పేసి అంటున్నాడు. వీళ్ళు వెనకాలైతే రమ్మన్నాడు. ముందు పైనకైతే ఒక దారి అయితే చూపెడతారంట. మరి పైకి వెళ్తుందా మన బండి? అర్ధరాత్రి ఇంత. వాళ్ళు బ్యాగ్ అయితే తీసుకున్నారు మనది. బ్యాక్ సైడ్ అయితే ఉన్నారు. మరి ఎన్ని కార్లు అయినాయో మన కోసం అర్ధరాత్రి. 1 2 3 కార్లు ఆగినాయి మన కోసం అర్ధరాత్రి. అదే కూడా వీళ్ళైతే మొత్తం ఇక్కడ ఊరు వాళ్ళు మనకు అక్కడ సేఫ్ కాదని చెప్పేసి అయితే మనల్ని ఇక్కడికైతే తీసుకొచ్చారు. ఇక్కడైతే బాగానే ఉంది మా. మంచిగా 8 o'clock అట్లా వెళ్ళిపోదాం రేపు మార్నింగ్. ఇక్కడ వ్యూ అయితే చూద్దాము. అన్నవాళ్ళు చాలా హెల్ప్ చేసి తీసుకురావడానికి కూడా మొత్తం. మార్నింగ్ ఈ వ్యూ అయితే చూడండి ఎట్లుందో. మనము అక్కడ క్యాంప్ అయితే వేసుకున్నాం స్టార్టింగ్లో. అంకుల్ వాళ్ళు మళ్ళీ ఇక్కడికైతే వచ్చి వేయించారు. వ్యూ అయితే మామూలుగా లేదనుకోండి, అద్దరిపోయింది వ్యూ అయితే. ఇటువైపు చూపెడతా, ఇటు సైడ్ చూడండి మా ఎంత బాగుందో. మొత్తం అంతా మబ్బులే మొత్తం అంతా మబ్బులే ఉన్నాయి ఇక్కడ. మొత్తం అక్కడ కనిపించేది మొత్తం మబ్బు మొత్తం అదంతా. దాని వెనకాల ఎన్నో కొండలు ఉన్నాయి మా. వ్యూ చూసి అద్దరిపోయింది అనుకోండి. ఈ లొకేషన్ అయితే లేదు కానీ మామూలుగా ఉండదు ఈ ప్లేస్ అయితే. అద్దరి రెడీ అయితే అయిపోయినాం. స్టార్ట్ అయితే అయిపోయినా. అమ్మో ఏం రావట్లేదు. ఇది ముందుకి నెట్టా. అమ్మదేవుడా జారుతుంది. పై నుంచి మనం ఇటు తిరిగి మనం ఇటు వచ్చినాం. ఈ రోడ్ అక్కడ కనిపిస్తుంది రీల్లో అయితే. ఈ రోడ్డే పెట్టింది నేను. ఈ రోడ్ ఇట్లా పైకి వెళ్తుంది. ఇక్కడి నుంచి మన బండి అయితే ఇక ఎక్కుతుందా ఎక్కదో అమ్మో. ఇక్కడ వరకే మనకి 4 speed చూడండి. అక్కడి నుంచి మనం ఇక్కడ వరకు నెట్టుకుంటూ వచ్చామా దీన్ని. అమ్మ బాబోయ్ ఇంకా తట్టుకోలేను మా. ఇంకా ఇక్కడి నుంచి ఎక్కడికన్నా మెల్లగా నెట్టుకుంటే అక్కడ నాగా. అమ్మ ఫైనల్గా 3 kilometers పైకి అయితే వచ్చేసినాము. అమ్మ దేవుడా కొండ పెద్దగా ఉంది. అమ్మ దేవుడు ఎక్కువ ఆయాసం వచ్చేస్తుంది. ఎట్లుందో చూడండి కొండ సైడ్కి. మొత్తం ఇవే దేవదారు చెట్లు అనుకుంటా. అవన్నీ స్ట్రైట్గా పెరుగుతున్నాయి కదా దేవదారు చెట్లు అవన్నీ. అప్పుడు ఎప్పుడో చెప్తుండే దేవదారు చెట్లు. ఇక్కడ నుంచి వ్యూ చూడండి గాయ్స్. సిటీ ఎట్లా కనబడుతుంది. అది మొత్తం అటే వెళ్ళబోతుంది ఇప్పుడు మనం. సిటీ షిలాంగ్ మొత్తం సిటీ అది. బాబా ఒక రేంజ్లో కనబడుతుంది సిటీ మొత్తం. ఏదో టవర్ కూడా ఉంది సామి ఆడ. అమ్మదేవుడా. మనమైతే ఇక్కడ మన 4 అయితే లోపల ఇచ్చినప్పుడు ఛార్జ్ పెట్టమని. వీళ్ళైతే మంచిగా ఛార్జ్ పెట్టి మంచిగా మాట్లాడారు. కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా చెప్పారు ఇక్కడ ట్రెడిషనల్ ఫుడ్ గురించి కానీ, మొత్తం ఇక్కడ వాతావరణం ఏంది, ఎక్కడ ఉండాలి, ఏంటి, ఎట్లా అని చెప్పేసి మొత్తం చెప్పారు. దాదాపు వీళ్ళు ఫ్రెండ్లీ ఏమో, అంత ఏం లేదు. వీళ్ళు దాదాపు మొత్తం ఫ్రెండ్లీగానే ఉన్నారు మొత్తం. పీస్. ఇక్కడ ఇల్లు అన్నీ ఎట్లున్నాయి చూడండి మో. ఎంత పీస్ఫుల్గా ఉందో. అక్కడ ముందట కారు చూడండి. బా లిటరల్లీ దానిలో నుంచి దబ్బుకుంటూ వస్తుంటే ఫుల్ నలుపు వచ్చేస్తుంది.
షిట్, this is the exact. రోడ్డు చూడండి మా ఎట్టు ఉన్నాయో మళ్ళీ కూడా కొంచెం స్టార్ట్ అవుతే వెళ్ళిపోతాం. కొంచెం పుష్ కొడితే స్టార్ట్ అవుతుంది, బట్ అవుతుందా లేదా తెలీదు. అవ్వలే 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 అవ్వలేమో, స్టార్ట్ అవ్వలే. అమ్మ దేవుడు, ఇక్కడి నుంచి నెట్టుకుంటూ వెళ్ళాలి. వల్ల అన్న షిలోంగ్ వస్తే తప్పకుండా దీనిలోకి అయితే రండి. మా యూత్ హాస్టల్ అని ఉంటుంది. జస్ట్ నార్మల్ పీపుల్కి అయితే ఒక 270లో అయిపోతుంది. 270 రూపీసో 280 రూపీసో తీసుకుంటారు పర్ హెడ్. 1 డే డార్మెటరీ ఇస్తారు. మంచిగా బ్రేక్ఫాస్ట్ కూడా కాంప్లిమెంటరీ ఉంటుంది. నేనైతే ట్రై చేసినాను. ఇప్పుడైతే లోపల ఒక్కటి కూడా లేదు. జస్ట్ ఒక 10 నిమిషాల ముందు వచ్చి ఉంటే దొరికేది. ఇప్పుడు మనం వేరే దగ్గరికి వెళ్తున్నాం, చూద్దాం అక్కడ ఏం దొరుకుతుందో లేదు. ఇక్కడే అరబింద్ ఆశ్రమం అని చెప్పేసి ఉంది, అక్కడికి కూడా వచ్చిన. కాకపోతే ఇక్కడ ఇచ్చే ఆయన లేడు. సరిపోయింది, ఇక నవ్వాలి ఏడవాలి అర్థం కావటంలా. మనం ఇక్కడే పక్కన ఇంకొకటి ఇది ఉంది గురుద్వారా, అక్కడికైతే వెళ్ళిపోదాం. మనమైతే ఫైనల్గా అయితే మన గురుద్వారాకి అయితే వచ్చేసి ఇక్కడైతే స్టే అయితే తీసుకున్నాము. చలో ఈ వీడియో ఇక్కడనే ఎండ్ చేద్దాము. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి. మీకోసం తిరిగి అయితే ఇన్ని చూపెడుతున్నావు, అది 25 స్పీడ్ ఈవీ మీద. మీరైతే షేర్ తప్పకుండా చేయాలి. ఇక సపోర్ట్ విషయం నేనైతే అడగట్లేదు, మీరు చేయండి. మీకు తోచినంత మీరు